హలో మై డియర్ పీపుల్స్, నేను మీ మినీ మదర్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన వెజ్ మంచూరియా. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే మసాలా ఏమీ యూజ్ చేయకుండా టేస్టీగా హెల్తీగా మంచూరియా చేసేద్దామా? ఇలా చేశారంటే పక్కాగా రెస్టారెంట్ స్టైల్ మంచూరియా ఈరోజు మన ఇంట్లో రెడీ అయిపోయింది. సో రెసిపీ చేసేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాబేజీ తీసుకొని వీలైనంత సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కుదరట్లేదు అనుకుంటే నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అలా ఫాలో అయిపోండి. ఫస్ట్ ఫ్రెష్ క్యాబేజ్ తీసుకోండి. ఇది నేను పక్కన వేరే తోటలో ఉంటే కోసుకొని వచ్చాను. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది చూస్తుంటే. ఇది జస్ట్ నాకు 9 రూపీస్కే ఇచ్చారు. సో దీన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే దీనికంతా ఎర్రమట్టి బాగా అయిపోయింది. సో అందుకని బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకొని పైన 2 తొడలు ఉంటాయి కదా, అవి తీసేయండి. తర్వాత ఇలా కత్తితోటి 2 డివైడ్ చేసుకోండి. ఇలా డివైడ్ చేసుకొని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు నేను చెప్పేటట్టుగా ఫాలో అయిపోండి. ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని మనకి ఎంత అయితే కావాలో క్వాంటిటీ అంత కట్ చేసి పెట్టుకొని, మన మిక్సీ జార్ ఉండిద్ది కదా, ఆ మిక్సీ జార్ దాంట్లో వేసి మిక్సీ పట్టండి. ఇది నేను మళ్ళీ మంచూరియాలోకి కావాలని తీసి కొంచెం పక్కన పెట్టేశాననమాట, ఆనియన్స్లో వాటిల్లో కట్ చేయడానికి. సో ఇప్పుడేంటంటే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఇలా మిక్సీ పట్టండి కచ్చా పచ్చాగా. లేదు మేము మిక్సీ పట్టము అనుకుంటే వీలైనంత సన్నగా కట్ చేసేయండి. సో అదేంటంటే కొంచెం లేట్ అయిద్దనమాట. సో అందుకని నేను మిక్సీ పట్టుకున్నాను కచ్చా పచ్చాగా. ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నాకు మొత్తం అయితే ఈ మిశ్రమం వచ్చిందనమాట, ఈ క్వాంటిటీ వచ్చింది. సో ఇప్పుడు ఈ క్వాంటిటీలోకి మనము ఎలాంటి ధనియా పౌడర్, గరం మసాలా అలాంటిది ఏమి యూజ్ చేయట్లేదు, సింపుల్గా చేసేద్దాం. సో టేస్ట్కి తగ్గట్టు కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, ప్లస్ ఇక్కడ ఏంటంటే మైదా యూజ్ చేయట్లేదు. మైదా ప్లేస్లో నేను కార్న్‌ఫ్లోర్ ప్లస్ మనము ఇంట్లో ఉండిద్ది కదా బియ్యం పిండి, సో బియ్యం పిండి తీసుకున్నాను. మీరు బియ్యపు పిండి ప్లేస్‌లో మైదా తీసుకోవచ్చు. ఇంట్లో బియ్యపు పిండి లేదంటే మైదా యూజ్ చేయండి. ఇందులోనే నేను టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ ఏసాను. సో అదేసిన తర్వాత మొత్తాన్ని ఇలా మొత్తం మిక్స్ చేయాలి, పిండి మొత్తం కలిసేలాగా. అలా కలిసిన తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనం చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి ఇలా ప్లేట్‌లోకి. మీకు ఏ సైజు బాల్స్ అయితే కావాలి అనుకుంటున్నారో ఆ సైజులో బాల్స్ చేసుకోండి ఇలా. లేకపోతే ఇలా అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్‌గా మనం బోండాలు వేసుకున్నట్టే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకున్న తర్వాత ఈ బాల్స్ వేసేటప్పుడు ఏంటంటే హై ఫ్లేమ్‌లో పెట్టాలి. ఆయిల్ అంతా పైకి తేలిద్దనమాట. హై ఫ్లేమ్‌లో పెట్టి మనము అన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. మనం ఏంటంటే పిండి ముద్ద వేసేటప్పుడు హై ఫ్లేమ్‌లో ఉండాలి. తర్వాత లో ఫ్లేమ్‌లోకి లేకపోతే మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకోండి. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. మొత్తాన్ని ఆయిల్‌లో నుంచి తీసేయండి. లో ఫ్లేమ్‌లోనే పెట్టేసేయండి, హై ఫ్లేమ్ కాదు. సో ఇవన్నీ తీసిన తర్వాత మళ్ళీ పిండి ఉంటే మా పిండిని కూడా ఇలా ఒక్కోటి వేసుకుంటా దాన్ని కూడా మంచిగా ఫ్రై చేయండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు. చూసారు కదా మంచిగా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే మర్చిపోకుండా సాసెస్ ఏమేమి కావాలో పక్కన పెట్టుకొని, నేను ఇక్కడ టమాటా సాసు, చిల్లీ సాసు, సోయా సాసు, వెనిగరు ఈ 4 తీసుకున్నాను. ఈ సాసులు ఏమి లేవు మా ఇంట్లో లేవు అనుకుంటే మీరు టమాటా ప్యూరీ తీసుకోవచ్చు. ఇప్పుడు మంచూరియా స్టఫ్లోకి నేను ఇందాక తీసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ చిన్న పీసు, ఆ పీస్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా అంతే ఇలా ఓవెల్స్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత క్యాప్సికమ్ తీసుకొని క్యాప్సికమ్ కూడా అలానే సన్నగా తరుక్కున్నాను. నెక్స్ట్ వెల్లుల్లి కూడా అంతే చిన్న చిన్న రెబ్బలు కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం 1 బై 1 మొత్తం కడాయిలో వేసుకోవాలి. నేను ఇక్కడ కరివేపాకు కూడా వేసాను. మొత్తం వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఇదంతా
తిప్పుతూ ఉండాలన్నమాట. ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్‌లోనే ఉండాలి. లో ఫ్లేమ్‌లో ఉండకూడదు. ఇలాంటి ఫుడ్ మొత్తం అంతే హై ఫ్లేమ్‌లోనే ఉండాలన్నమాట. ఇందాక మనం అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాం గదా! ఒక్కో స్పూను సోయా సాసు, టొమాటో సాసు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఏసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేయండి. మనం ఆల్రెడీ మంచూరియాలో ఏసాం కాబట్టి దీంట్లో కొంచెం సరిపోయిద్ది. తర్వాత వేరొక బౌల్‌లో 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని అందులోకి కొన్ని వాటర్ పోసుకొని ఇలా ఉండలు లేకుండా పిండినంత కలుపుకోండి. ఇలా కలుపుకున్న వాటర్‌ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను చూపిస్తున్నట్టు ఇక్కడ మంచూరియా స్టఫ్ ఉంది కదా! వాటిల్లో ఈ మిశ్రమాన్ని పోసేయండి ఇలా వాటర్ అంతా. ఇప్పుడేంటంటే కొంచెం వాటర్ పోసుకోండి. అదే గిన్నెలో కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకొని వాటర్‌ని కూడా ఈ మంచూరియాలో పోసేయండి స్టఫింగ్‌లో. ఇదంతా కూడా హై ఫ్లేమ్‌లోనే కుక్ అవ్వాలనమాట. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మనము వాటర్ పోసినప్పుడు గరిట పక్కన పెట్టకూడదు. ఎందుకంటే ఇది అడుగంటిపోయిద్దనమాట. కార్న్ ఫ్లోర్ వాటర్ ఉన్నాయి కాబట్టి. సో, దీన్ని తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే ఇది మిశ్రమం అంతా దగ్గర పడిద్ది. సో, ఇప్పుడేంటంటే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా! మంచూరియా బాల్స్. ఆ బాల్స్‌నన్నిటిని వాటర్‌లో ఏసి ఓసారి కింద నుంచి పైకి తిప్పుతూ మొత్తాన్ని ఆ సాసెస్ అన్నీ పట్టేలాగా మొత్తం తిప్పుతూ ఉండాలి. సో, ఫైనల్లీ తిప్పిన తర్వాత మనము గార్నిష్ కోసం కొత్తిమీర, చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకొని ఒకసారి కలపండి. అలా కలపడం ఇష్టం లేకపోతే సర్వ్ చేసుకొని తినొచ్చు. ఒకసారి లైట్‌గా కలిపితే మంచూరియాకి స్ప్రింగ్ ఆనియన్స్ ప్లస్ కొత్తిమీర కొంచెం స్ప్రెడ్ అయ్యి బావుండిద్ది. సో, చూసారు కదా! ఫైనల్లీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకొని తినడమే. నేను కొంచెం పిల్లలకి ఇలా క్యాబేజీ లీఫ్‌లో పెట్టి ఇచ్చాను. కొంచెం డిఫరెంట్‌గా ఉండిద్ది అని. సో, పిల్లలకి చాలా ఇష్టంగా తిన్నారనమాట ఇది. సో, మంచూరియా తినేటప్పుడు కొన్ని ఆనియన్స్ పైన లెమన్ కొంచెం పిండుకొని తింటే ఆ టేస్టే వేరనమాట. ఈవినింగ్ ఇలా సింపుల్‌గా చేసి పెట్టండి. త్వరగా అయిపోయిద్ది. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్.